ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జియో ఫైనాన్షియల్, ఇన్ఫోసిస్, హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అదాని పోర్ట్స్, M&M, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రైట్, మార్కెట్స్ అయితే పాజిటివ్ గా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరి ఏ విధంగా క్లోజ్ అవుద్ది ఈ రోజు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవీ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. రైట్, ఈ రోజు చూసుకుంటే మార్కెట్స్ అయితే పాజిటివ్ వేలో కనిపిస్తుంది. ఏంటి, ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి సార్? ఈ రోజున మార్కెట్లో చాలా ఎక్కువగా పెరుగుదలనే నమోదు చేశాయి. దీనికి ప్రధానంగా ఆయిల్ ప్రైసెస్లో తగ్గుదల అనేటువంటిది. అంటే ఇటీవల కాలంలో ఆయిల్ ప్రైసెస్ $100 మార్క్ని కూడా క్రాస్ అవటంతో ఒకసారిగా మార్కెట్లు పతనమయ్యాయి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్లో తగ్గుదల నమోదైందో తర్వాత ఒక విధంగా ఇరాన్ అమెరికా వారు విషయంగా కూడా కొంత స్తబ్దత అనేటువంటిది ఏర్పడటం వల్ల అది బ్రేక్ అనుకోవచ్చు, ఏదన్నా కానివ్వండి. ప్రస్తుతానికి మార్కెట్లో ఒక జోష్ అనేటువంటిది కనపడింది. దీనికి తోడుగా అంతర్జాతీయ సంకేతాలు కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇకపోతే ఈరోజు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల గురించిన ప్రకటన మన భారత కాలమానం ప్రకారం రేపు వస్తుంది. కానీ యుఎస్లో ఈరోజు రాత్రి అది మనకి ఆ యొక్క ప్రకటన అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల వడ్డీ రేట్లు యథాతథంగా ఉండేటువంటి అంచనాలు ఉన్నాయి మార్కెట్లో. ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయో అది కూడా మార్కెట్లో చాలా అనుకూలమైన అంశంగా ఉంది. ఈ కారణాల వల్ల మార్కెట్లో మనం పెరుగుదలను చూసాం. కాకపోతే ఈ వచ్చిన పెరుగుదల ఖచ్చితంగా నిలబడుతుంది. అంటే వాళ్ళ క్లోజింగ్ వరకు అయితే నిలబడుతుంది, కానీ రానున్న రోజుల్లో ఎలానే ఉంటుందని అయితే మనం చెప్పలేమమ్మా. ఎస్ సార్, ఒక కాలర్ తీసుకుందాం సార్, తర్వాత ముఖ్యమైన స్టాక్స్ గురించి మాట్లాడదాం. రాంబాబు గారు, మీ స్టాక్స్ నేమ్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రీసెంట్ గా లాంచ్ అయిన SBI ఫండ్స్ మేనేజ్మెంట్ ఉంది కదా సార్, అది ఇప్పుడు నేను ఆల్రెడీ 620 ఉన్నాను సార్ యావరేజ్ మీద, మళ్ళీ తీసుకోవచ్చా సార్? SBI ఫండ్ మేనేజ్మెంట్ మీరు తప్పనిసరి కరెంట్ రేట్లలో బై చేయొచ్చండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతో. నిజానికి ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీలు ఓవరాల్గా గత కొద్ది సంవత్సరాలకు కూడా చాలా మంచి రిటర్న్స్ అందించాయి. SBI ఫండ్ మేనేజ్మెంట్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. ప్రస్తుతం ఉన్న రేట్లో మీరు ఫర్దర్ బయింగ్ కూడా చేయొచ్చండి. ఎస్ సార్, యాక్చువల్గా రెగ్యులర్గా మన కాలర్స్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు సార్. సో మనం వాటిని ఈరోజు ర్యాపిడ్ ఫైర్ ద్వారా ఆ స్టాక్స్ గురించి మాట్లాడదాం సార్. సో ఫస్ట్ వచ్చేసరికి SBI బ్యాంక్ సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తేనమ్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 900 నుంచి 1200 మధ్య కదలాడుతూ వచ్చింది. అయితే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ తప్పనిసరిగా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగిన స్టాక్. కాకపోతే షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ పర్పస్కి నెల రోజుల కోసమని అలాంటి ఆలోచనతో కాకుండా మీడియం టు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే ఆలోచన ఉంటే SBI బై అనే చెప్తానమ్మా. ఎస్ సార్, నెక్స్ట్ వచ్చేసి సైమన్ ఎనర్జీ. సైమన్ ఎనర్జీకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందమ్మా. అందువల్ల ఈ స్టాక్ కూడా మీడియం టర్మ్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది కాబట్టి బై చేయొచ్చు. ఎస్ సార్, కాల్ రూమ్ తీసుకుందాం సార్. కృష్ణారెడ్డి గారు, స్టాక్ నేమ్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే. అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఈ ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా? గోల్డ్ ఈ రేట్ లో కొనొచ్చా? ఇంకొంత తగ్గుతుందా? ఎవరం కూడా ఎగ్జాక్ట్ గా గోల్డ్ రేట్ ఇంకా తగ్గుతుందా అనే దానికి ప్రెషరైజ్ ఆన్సర్ ఎవరు చెప్పలేరు. కానీ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ కనుక లాంగ్ టర్మ్ ఆలోచన అయితే గోల్డ్ని కొనటం స్టార్ట్ చేయటం మంచిదండి. ఇప్పటి నుంచి క్రమేణా రెగ్యులర్గా కనుక గోల్డ్ కొంటుంటే అది డెఫినెట్గా మంచి ప్రయోజనకరంగానే ఉంటుంది. ఎస్ సార్. సో మరో స్టాక్ చూసుకుంటే BSE సార్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ మనకి 4400 నుంచి తగ్గి అరౌండ్ 3200 3300 స్థాయికి రావటం అనేటువంటి చూసాము. అయితే ఇక్కడి నుంచి కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. నిజానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ క్రమం తప్పకుండా BSEలో ఇన్వెస్ట్ చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుందమ్మా. నైస్ సార్. ఇంకోటి వచ్చేసి HDFC AMC సార్. HDFC AMC కూడా చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్గా. ఎవరికైతే ఈ షేర్లు ఉన్నాయో వాళ్ళు హోల్డ్ చేయటం మంచిది. ఇంకా ఫర్దర్ కొనాలంటే తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో మరి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ఉంటుంది సార్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ పట్ల చాలా రకాలైన ఇబ్బందులు ఎదురయ్యాయి ఇటీవల కాలంలో. అందుకనే బ్యాంక్ షేరు ₹1000 నుంచి 730, 740 స్థాయి కూడా దిగటం మనం చూసాము. దీని మీద టోటల్గా ఒక క్లారిటీ వచ్చి తర్వాత మనకి వర్కింగ్ రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటే తప్పితే ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయటమే మంచిదమ్మా. చాలా మంది రెగ్యులర్ అడుగుతారు సార్ ఏథర్ ఎనర్జీ గురించి. సో ఎట్లా ఉంది సార్? ఏథర్ ఎనర్జీ స్టాక్ కరెంట్ రేట్లో అవాయిడ్ చేయటం మంచిదమ్మా. సో ఫ్రెష్ బయింగ్ అనేటువంటిది తీసుకోకపోవటం బెటర్. సో ఇది అవాయిడ్ చేస్తే మరి ఏథర్ ఇండస్ట్రీ కూడా అంతేనమ్మా. ఈ రెండు కూడా ఫ్రెష్ బయింగ్ అనేటువంటిది అవాయిడ్ చేయటం చాలా అడ్వైజబుల్ అమ్మా ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అవాయిడ్ చేయమంటారు మరి. సో బోందాడా ఇంజనీరింగ్ వచ్చేసి ర్యాలీలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటం మంచిది. సో ఇక్కడ నుంచి ఫ్రెష్ బయింగ్ చేయకుండా కాస్త ర్యాలీ వచ్చినా అప్పుడు సేల్ చేసుకోవటం బెటర్ అమ్మా. సో ఫ్రెష్ బయింగ్ చేయొద్దంటున్నారు. సో నీల్ కమల్ కూడా ఏమైనా ప్రాఫిట్ లో ఉంటే సెల్ చేయటం మంచిది. ఇది కూడా ఫ్రెష్ బయింగ్ ని అవాయిడ్ చేయండి. ఓకే సార్. టాటా పవర్ చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్ గా, కాకపోతే ఫ్రెష్ బయింగ్ చేయాలంటే సమ్వేర్ అరౌండ్ 340 to 350 లెవెల్స్ వచ్చినప్పుడు దీనిలో ఫ్రెష్ బయింగ్ చేస్తే ఇన్వెస్టర్స్ కి చాలా ప్రయోజనకరంగా ఉంటుందమ్మా. సో పేటిఎం గురించి చాలా మంది డౌట్స్ ఉంటాయి సార్. పేటిఎం గురించి చెప్పరా సార్? పేటిఎం కూడా అగైన్ ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉందమ్మా. మన శ్రోతలు చాలా సార్లు అడుగుతున్న విషయం దీనిలో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా అని. అరౌండ్ ₹1,200 లో ఫ్రెష్ బయింగ్ చేస్తే ఇన్వెస్టర్స్ కి మీడియం టర్మ్ లో మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందమ్మా. రైట్. వరుణ్ బెవరేజెస్ ఇటీవల ప్రకటించిన ఫలితాలు చాలా నిరుత్సాహకరంగా ఉండటంతో నిన్న ఒక్కరోజే స్టాక్ 7% ఫాలో అవటం చూసాము. ప్రస్తుతానికైతే వరుణ్ బెవరేజెస్ ని ఈ ఫలితాల దృష్ట్యా అవాయిడ్ చేయటమే మంచిదమ్మా. రైట్ సార్. యాక్సిస్ బ్యాంక్ అరౌండ్ 1230లో ఫ్రెష్ పొజిషన్ తీసుకుని కనీసం ఒక 1 year అయినా హోల్డ్ చేస్తే మంచి ప్రయోజనం ఉండే అవకాశం ఉందమ్మా. సో లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇది బెటర్ అంటారు. అవునమ్మా. రూబికాన్ ఫ్రెష్ బయింగ్ ని టోటల్ గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఇప్పటికే ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ర్యాలీలో బయటకు రావటం మంచిది. రైట్. వినతి ఆర్గానిక్స్ గురించి ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా. వినతి ఆర్గానిక్స్ కూడా సెల్ ఆన్ ర్యాలీ బెటర్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి కాస్త ర్యాలీ వచ్చినా కూడా దానిలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటం బెటర్. రైట్. ఇక కెనరా రొబాకో ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఇది ₹255 టాప్ లాస్ గా పెట్టుకుని 285 ని ప్రైస్ టార్గెట్ తోటి హోల్డ్ చేయొచ్చు. నైస్. టాటా కెమికల్స్ చెప్పండి సార్. టాటా కెమికల్స్ విషయానికి వస్తే కూడా ఇక్కడ సెల్ ఆన్ రైజ్ అని చెప్తాను. ఎందుకంటే టాటా కెమికల్స్ ఆశించిన స్థాయిలో ఇన్వెస్టర్స్ కి రిటర్న్ అందించడంలో విఫలమైంది. ఇక్కడ నుంచి సెల్ ఆన్ ర్యాలీ మంచి అప్రోచ్ అవుతుందమ్మా. తాంగ్మయల్ వచ్చేసరికి మనకి 7200 ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ప్రస్తుతానికి ఉన్న షేర్లను హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే కరెంట్ రేట్ లో అవాయిడ్ చేయడం మంచిదమ్మా. ఎస్ సార్. ఇక ఇంకోటి వచ్చేసి కేఈసీ ఇంటర్నేషనల్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చు. కనీసం ఒక ఏడాది కాలం హోల్డ్ చేయాలనుకునేటువంటి ఇన్వెస్టర్స్ దీనిలో ముందుకెళ్ళటమే మంచిదమ్మా. చాలా మంది కుపిడ్ గురించి కూడా రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు సార్. కుపిడ్ గురించి చెప్పండి. అయితే కుపిడ్ ఏంటంటే ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ ని అవాయిడ్ చేయండి. సో అది హోల్డ్ అనేది స్ట్రాటజీ కరెక్ట్ గా ఉంటుందమ్మా. ఓకే. అంటే లాంగ్ టర్మ్ కోసం అయితే ఇది కరెక్ట్ అంటారా? అవును. సరే. బిఈఎల్ సార్. బిఈఎల్ ఇటీవల ప్రకటించిన ఫలితాలు ఇన్వెస్టర్స్ కి నచ్చలేదు. ఆ కారణం వల్ల నిన్నటి నుంచి కూడా మనం బిఏల్ డౌన్ ట్రెండ్ అనేది చూస్తున్నాం. బిఏల్ అరౌండ్ 360కి వస్తే స్ట్రాంగ్ బై అప్పుడు చెప్పొచ్చమ్మా. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటారు. ఇప్పుడు ఈ రేట్ లో వద్దు, బట్ 360కి వస్తే మాత్రం డెఫినెట్ గా బై చేయొచ్చు. రైట్ సార్. సుజలాన్ అరౌండ్ ₹45 లో లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. టెనాకో క్లీన్ ఎయిర్ వచ్చేసరికి ఇప్పుడు కరెంట్ రేట్ లో సెల్ చేయటమే మంచిది. ఇప్పటికే ఎవరికైనా షేర్లు ఉండుంటే గనక సెల్ ఆన్ రైజ్ అని చెప్తానమ్మా. రైట్. ఎస్జీ మార్ట్ కూడా కరెంటు ఫలితాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సెల్ ఆన్ ర్యాలీ అనేది కరెక్ట్ అప్రోచ్ అమ్మా. టైమ్ టెక్నోని ప్రస్తుతానికి హోల్డ్ చేయటం మంచిది. టైమ్ టెక్నో మీకు ఆశించిన విధంగానే వర్కింగ్ ఉంది. కాకపోతే ఫ్రెష్ బయింగ్ రికమెండ్ చేయను కానీ బట్ ఇప్పటికే ఉన్న షేర్లు అయితే హోల్డ్ చేయమని చెప్తానమ్మా. బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చేసరికి జేఎన్కే బ్యాంక్ సార్. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు లాస్ట్ 2 years గా ఇన్వెస్టర్స్ చాలా ఉత్సాహపరిచింది. ఇప్పుడు దీనిలో ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే అరౌండ్ 160లో ఎంటర్ అయితే ఒక 2-3 నెలల కాలంలో ₹185 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. 160లో ఎంటర్ అయ్యి తర్వాత 155 స్టాప్ లాస్ గా పెట్టుకుని 185 టార్గెట్ తో
ముందుకెళ్ళచ్చు. లాంగ్ టర్మ్ చూసే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్తారు. ఆ లాంగ్ టర్మ్ కూడా అక్కర్లేదమ్మా, ఈవెన్ 3-4 months కూడా బై చేయొచ్చు. ఓకే సార్. నోవామా వచ్చేసరికి హోల్డ్ చేయమని చెప్తాను కరెంట్ రేట్లో. ఇది కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ అందించే అవకాశం ఉంది. సో మీరు ఇప్పటి వరకు బ్యాంకింగ్ సెక్టర్ బాగుందని చెప్పారు కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎలా ఉంది సార్? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అందుకని సెల్ అండ్ రైజ్ ప్రజెంట్ ఫాలో అయ్యి మళ్ళీ తగ్గినప్పుడు ఇంకోసారి ఎంటర్ కావటం మంచిదమ్మా. సో ఫార్మా కూడా చాలా బాగుంది కాబట్టి డాక్టర్ రెడ్డిస్ ఎలా ఉంది సార్? డాక్టర్ రెడ్డిస్ అన్ఫార్చునేట్లీ వాల్యుయేషన్ కంఫర్ట్ లేదు, అందుకని చెప్పి డాక్టర్ రెడ్డిస్ని కరెంట్ రేట్లో ఎగ్జిట్ కావటం మంచిదమ్మా. సో సీజీ పవర్ సార్? సీజీ పవర్ వచ్చేసి అరౌండ్ 800 రూపీస్లో ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి సీజీ పవర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఎస్ సార్. హిందుస్థాన్ కాపర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా మంచి అవకాశం ఉన్న కంపెనీ. కాకపోతే మనం ఎంటర్ అవ్వాల్సిన ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 440 to 450లో ఎంటర్ అయ్యి ఒక ఏడాది కాలం పాటు హోల్డ్ చేస్తే మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం. బిజినెస్ మరికొన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడదాం సార్. రెగ్యులర్గా అడిగేది స్విగ్గీ సార్. ఇప్పుడు స్విగ్గీ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే మనం ఎటర్నల్తో కంపేర్ చేసి చూసుకోవాలి. ఎటర్నల్ వచ్చేసి లాస్ట్ 1 year ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్ అందించింది. ఇప్పుడు కూడా స్విగ్గీ ఏమైనా కంటిన్యూస్గా డిసప్పాయింట్ చేసింది. రానున్న రోజుల్లో కూడా స్విగ్గీ కన్నా కూడా ఎటర్నల్లే ఫేవరబుల్ స్టాకు. అందుకని స్విగ్గీ ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయండి, తగ్గినప్పుడల్లా ఎటర్నల్లే బై చేసుకోండి. ఇప్పటికే ఎవరికైనా స్విగ్గీ షేర్లు ఉంటే సెల్ ఆన్ ర్యాలీస్. రైట్. స్టాక్స్ తీసుకునే వాళ్ళందరికల్లా ఎల్ఎన్టీ ఒకేలో ఒక చూపు చూస్తారు సార్. ఎల్ఎన్టీ గురించి ఏం చెప్తారు సార్? ఎల్ఎన్టీ చాలా అద్భుతమైన కంపెనీ, ఫండమెంటల్గా ఒక పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా ఉండాల్సినటువంటిది. నిన్నటి వరకు కూడా ఒక విధంగా చాలా తక్కువ ధరలో లభించింది. ఎల్ఎన్టీ ఫలితాలు అద్భుతంగా ఉండటం వల్ల ఈరోజు మనం ఎల్ఎన్టీ ప్రైస్లో చాలా రైజ్ అనేటువంటి చూసాము. అయినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కరెంట్ రేట్ నుంచి కూడా కొంట మొదలుపెట్టి తగ్గినప్పుడల్లా ఎల్ఎన్టీలో మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. నిజానికి ఎల్ఎన్టీ గ్రూప్లో ఎల్ఎన్టీతో పాటుగా ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎల్ఎన్టీ టెక్నాలజీ వీటిలో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎంట్రీ తీసుకోవచ్చు. రైట్. హెచ్యుఎల్ అన్ఫార్చునేట్లీ హెచ్యుఎల్ యొక్క ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల నిన్న ఒక్కరోజే 7% తగ్గటం, ఇవాళ కొద్దిగా రికవర్ అవటం మనం చూసాం. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ప్రస్తుతం హెచ్యుఎల్లో ఫ్రెష్ పొజిషన్ అవాయిడ్ చేసి సమ్వేర్ అరౌండ్ 2000 రూపీస్ లేదా 1980 ఆ స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ కావటం బెటర్ అమ్మ. రైట్. ఒక కాలర్తో మాట్లాడదాం సార్. కుమార్ గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్తే. నాకు 2 డౌట్లు ఉన్నాయండి. ఒకటి అపార్ ఇండస్ట్రీస్ ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు, తర్వాత ఈ విన్నావా కొంచెం హై ప్రైస్ లో 4800 లో ఉన్నాయండి, అది ఏ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చు? అపార్ ఇండస్ట్రీస్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ప్రస్తుతం ఉన్న రేట్ నుంచి కనీసం ఒక 5% తగ్గితే అప్పుడు బయింగ్ గురించి ఆలోచించండి. రైట్ సార్. మరొకటి ఉంది సార్, నెస్లే సార్. నెస్లే కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ప్రకటించడం జరిగింది. నెస్లే కరెంట్ రేట్లో కూడా ఎంటర్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2 to 3 years హోల్డ్ చేసే ఇన్వెస్టారు ఎవ్రీ క్వార్టర్ కూడా నెస్లేలో పెరుగుదల అనేటువంటి షేర్ ప్రైస్లో చూడొచ్చు. రైట్. బ్రిటానియా షేర్ ఎలా ఉంది సార్? బ్రిటానియా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా అద్భుతమైన కంపెనీ అని చెప్పొచ్చు. బ్రిటానియా కూడా కంటిన్యూస్గా లాస్ట్ 10-12 క్వార్టర్స్లో దాదాపుగా ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేయలేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో తప్పకుండా ఉంచుకోదగిన స్టాక్స్లో బ్రిటానియా కూడా ఒకటమ్మ. ఎస్ సార్. జెన్సర్ టెక్నాలజీ వచ్చేసి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటం మంచిది. సెల్ ఆన్ ర్యాలీ విధానాన్ని అవలంబించండి. టెక్నాలజీ షేర్లో ఇటీవల వచ్చినటువంటి విపరీతమైనటువంటి పెరుగుదల, ముఖ్యంగా నిన్న ఇవాళ కూడా మనం చూస్తే ఈ యొక్క పెరుగుదల ఖచ్చితంగా నిలబడుద్దని చెప్పలేము. అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈవెన్ మనం టెక్నాలజీ జైంట్స్ అయినటువంటి ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా వీటి పట్ల కూడా ఇన్వెస్టర్స్ అప్రమత్తంగా ఉంటూ ఒకవేళ మంచి ప్రాఫిట్స్లో ఉంటే కదా ప్రాఫిట్ తీసుకోవటమే మంచిది. మళ్ళీ తగ్గినప్పుడే వీటిలో ఎంటర్ అయ్యే విషయాన్ని పరిశీలించవచ్చు. గాడ్ఫ్రే ఫిలిప్ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవటం వల్ల నిన్న మనం ఈ షేర్ ప్రైస్లో తగ్గుదలని చూసాము. ఇప్పుడు కూడా ఫ్రెష్ బయింగ్ని అయితే అవాయిడ్ చేయటం మంచిది. నిజానికి ఈ సెక్టార్లో అన్నిటికన్నా కూడా బెస్ట్ అంటే ఐటీసీ కంపెనీ. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఫ్రెష్ బయింగ్ ఏదైనా చేయాలంటే ఐటీసీని బై చేయటమే బెటర్ అమ్మ. సో అరవిందో ఫార్మసీ ఏ విధంగా ఉంది? అరవిందో ఫార్మా వచ్చేసి ఫండమెంటల్గా రీజనబుల్గానే ఉన్నప్పటికి కూడా షేర్ వాల్యుయేషన్ కంఫర్ట్ అంతగా లేదు. అందుకని ఫ్రెష్ బయింగ్ని అయితే అవాయిడ్ చేయండి. ఏదైనా తగ్గినప్పుడు మాత్రమే దీనిలో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవటం మంచిది. ఫైనల్గా చెప్పండి సార్, నోసిల్ ఎలా ఉంది?
నోసిల్ షేర్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటమే మంచిదమ్మా. నిజానికి ఏదన్నా ఇప్పటికే హోల్డ్ చేస్తుంటే మాత్రం సెల్ అండ్ ర్యాలీ విధానాన్ని అవలంబిస్తే బెటర్. రైట్ సార్, మనం ఇప్పటి వరకు 40 షేర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి మన వ్యూస్ కి చక్కగా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ సిటిజన్స్ కి ఇన్వెస్ట్మెంట్ మార్గాలు ఏంటి సార్? వాళ్ళకి ఈ టైంలో కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయాలంటే ఎటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటారు? నిజానికి సీనియర్ సిటిజన్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లో అవలంబించాల్సినటువంటి మొట్టమొదటి ప్రాథమిక సూత్రం ఏంటంటే సేఫ్టీ. మనం పెట్టినటువంటి పెట్టుబడిలో పెరుగుదల కన్నా కూడా ముందు సేఫ్టీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఒక ప్రధానమైనటువంటి విధానం ఏంటంటే వీళ్ళు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే 8.2% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఒక 30 లక్షల రూపాయల వరకు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఒక 5 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. గవర్నమెంట్ దీన్ని 10 లక్షలు కూడా పెంచే ఆలోచనలో ఉంది. ఆ విధంగా చూస్తే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు 8.5% ఇంట్రెస్ట్ అందిస్తుంది. అలా కాకుండా షెడ్యూల్డ్ బ్యాంక్స్ కూడా దాదాపుగా 8% రిటర్న్ అందిస్తున్నాయి. ఉదాహరణకి డీసీబీ బ్యాంక్ 8% రిటర్న్ అందిస్తుంది. గవర్నమెంట్లో ఉన్నటువంటి రెప్కో బ్యాంక్ 8.25% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇలా సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్కి మొగ్గు చూపటం మంచిది. వాళ్ళు ఏదైనా వాళ్ళ మనవాళ్ళకో మనవరాళ్ళకో ఏదన్నా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే మాత్రం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి దాన్ని గిఫ్ట్గా ఇవ్వటం ఇంకా బెటర్ ఆలోచన అవుతుంది. నైస్ సార్, కాల్ ఉన్నారు మాట్లాడదాం. విజయలక్ష్మి గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. అండి ఆర్వీఎన్ఎల్ ఒకటి, కేఎంసీ స్పెషాలిటీస్, సొనాటా సాఫ్ట్వేర్, ఈ 3 ఇప్పుడు కొనొచ్చండి. ఇది ఒక స్టాక్ తీసుకున్నాము ఆర్వీఎన్ఎల్ వచ్చేసరికి కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఏదన్నా ప్రైస్ డ్రాప్ ఎక్కువగా ఉంటే అప్పుడు దానిలో ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్ సార్, కాల్ ఉన్నారు. రాజు గారు, నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. అండి. సార్ 2 స్టాక్స్ సార్, హెచ్ఎఫ్సిఎల్ నెక్స్ట్ ఏరోప్లెక్స్ ఇండస్ట్రీస్ ట్రస్ట్ బై చేయొచ్చా? హెచ్ఎఫ్సిఎల్ ఇంకోటి ఏదండి? ఏరోప్లెక్స్ ఇండస్ట్రీస్. ఓకే రైట్. హెచ్ఎఫ్సిఎల్ కరెంట్ ప్రైస్ నుంచి ఏదన్నా ఫాల్ ఉంటే అప్పుడు ఫ్రెష్ బయింగ్ గురించి చూడండి. లాంగ్ టర్మ్కి అయితే మాత్రం మంచిదేనండి. ఏరోఫ్లెక్స్ కూడా ఈ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ఏదన్నా స్ట్రాంగ్ కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే దీనిలో ఫ్రెష్ బయింగ్ గురించి మీరు ఆలోచించడం మంచిది. రైట్, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు సార్. శ్రీనివాసరావు గారు, నమస్కారం అండి. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ ఉన్నారు దగ్గర. ఏమండి? ఐఎఫ్సి ఇండస్ట్రీస్. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అండి. ఐఎఫ్సి ఇండస్ట్రీస్ ఐఎఫ్బి అండి సార్. ఐఎఫ్బి ఓకే. దీనిలో మీరు కొన్నారండి? 1000 లో ఉన్నదండి నా దగ్గర. ఓకే. ఇది ఐఎఫ్బి విషయంగా మీరు ఏంటంటే సెల్ అండ్ ర్యాలీ విధానాన్ని అవలంబించండి. రైట్ సార్, ఇప్పుడు బ్యాంక్ వడ్డీ రేట్స్ ఏమైనా పెరిగే అవకాశం ఏమైనా ఉందా సార్? దీని అంతటి కూడా రేపటికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందమ్మా మనకి. ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఫెడ్ రిజర్వ్ మీటింగ్ ద్వారా ఇక్కడ కనుక యుఎస్ ఫెడ్ రిజర్వ్ కనుక వడ్డీ రేట్లు పెరిగితే దాని ప్రభావం మన బ్యాంకింగ్ రంగం మీద కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఫెడ్ వడ్డీ రేట్లు ఇమీడియట్గా ఒకవేళ పెంచకుండా స్టేబుల్గా స్టేటస్ కోని ఫాలో అయినప్పటికి కూడా వాళ్ళు ఇచ్చేటువంటి గైడెన్స్లో కనుక ఏదైనా ఇన్ఫ్లేషన్ భయాలు ఇంకా ఉంటే మన భారతదేశంలో కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. వీటికి తోడుగా మన ఇండియాలో కూడా ఇప్పుడు చూస్తుంటే ఇన్ఫ్లేషన్ అయితే కొంత పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ మనం $60 వచ్చి అక్కడి నుంచి పెరిగి మళ్ళీ $100 దాకా వెళ్తాం. ఇప్పుడు కొంత తగ్గినప్పుడు కూడా ఇంకా మనకు అది కంఫర్ట్ లేదు. ఈ పరిస్థితుల్లో దానికి తోడుగా రూపీ కూడా డిప్రిషియేట్ అవటం, ఈ కారణాల వల్ల రానున్న కాలంలో బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇమ్మీడియట్గా 1-2 నెలల్లో కాకపోయినా కూడా ఈ ఏడాదిలో కనీసం 1-2 సార్లు అయినా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయమ్మ. రైట్ సార్, కాల్ ఉన్నారు మాట్లాడదాం. సాయి మురళి గారు, మీ స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు ఒకటి జెన్సాల్ టెక్నాలజీ సార్ ఎంట్రీ పాయింట్ చెప్పగలుగుతారా? జెన్సాల్ టెక్నాలజీ కూడా అశోక్ లేలాండ్. జెన్సా టెక్నాలజీ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నామండి. దీనిలో ఇప్పటికే ఉన్న షేర్ని హోల్డ్ చేయండి, కానీ ఫ్రెష్ బయింగ్ని అయితే మీరు అవాయిడ్ చేయండి. లేకపోతే అశోక్ లేలాండ్ విషయంకి వస్తే ఆటోమొబైల్ సెక్టార్లో ఇవాళ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నటువంటి వాటిలో M&M, తర్వాత మనకి ఇది కూడా అశోక్ లేలాండ్ కూడా చెప్పుకోవచ్చు. అశోక్ లేలాండ్ ఎప్పుడు తగ్గినా కూడా ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. ఎస్ సార్,
కాలర్ ఉన్నారు. సతీష్ గారు, హలో. Hello. ఎస్, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్తే జీరావు గారు. నమస్తే అండి. సార్ ప్రెసెంట్ రేట్ లో యూటీఐ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ ఒకటి, హెచ్ఎస్సిఎల్ టెక్నాలజీ తీసుకోవచ్చా సార్? యూటీఐ, ఏఎంసీ, ఇంకోటి ఏదండి? హెచ్ఎస్సిఎల్ టెక్నాలజీ. హెచ్సిఎల్ టెక్నాలజీ. ఓకే. ఇప్పుడు యూటీఐ, ఏఎంసీ అయితే డెఫినెట్గా బై చేయొచ్చండి. యూటీఐ, ఏఎంసీ లాంగ్ టర్మ్కి చాలా మంచి రిటర్న్ అందించేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. లేకపోతే హెచ్సిఎల్ టెక్నాలజీ విషయానికి వచ్చినప్పుడు నేను ఇంతకుముందే మాట్లాడినట్టుగా టెక్నాలజీ సంబంధించినటువంటి కంపెనీ షేర్లు అన్నీ కూడా ఇప్పుడు బాగా పెరుగుదలైనట్టు మనం చూసాము. అయితే ఇప్పటికే ఉంటే కనుక ఈ షేర్లను సెలాన్ ర్యాలీనే మీరు అవలంబించండి. ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే మాత్రం కరెంట్ రేట్ నుంచి ఏదన్నా తగ్గినప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ ప్రయత్నాలు చేయటం మంచిది. ఎస్ సార్. ఇప్పుడు రిజల్ట్ సీజన్ కదా సార్, ఏమన్నా రిజల్ట్స్ ఇప్పుడు ఐటీ కానీ ఎట్లుంది సార్? ఐటీ అయితే ఇప్పుడు ఐటీకి సంబంధించి ఇప్పుడు ఏమైందంటే ఐటీ యొక్క ఫలితాలు ఒక మాదిరిగా మార్కెట్ ఎప్పుడైతే డిస్కౌంట్ చేసి ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వని భయపడతా వచ్చారో వాళ్ళ అంచనాల కన్నా కూడా డిఫరెంట్గా కొంత రీజనబుల్గా వాళ్ళ యొక్క ఫలితాలు రావడంతో ఐటీలో ఒక రకమైనటువంటి బూమ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మనం చూసాం. ఆ విధంగానే మనం ఇప్పుడు ఇన్ఫోసిస్ షేర్లో గత 2 రోజులుగా ఉన్న రైజ్ చూసాం. అలాగే టీసీఎస్లో కూడా రైజ్ చూసాం. రానున్న కొద్ది రోజుల్లో కూడా ఈ పెరుగుదల కొనసాగితే ఇన్వెస్టర్స్ వీటిల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది. అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీల ఫలితాలు చూస్తే మిశ్రమ ధోరణి ఉంది. హెచ్యుఎల్ ఫలితాలేమో ఆశించిన స్థాయిలో లేవు, కానీ నెస్లే ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంది. ఇన్వెస్టర్స్ కూడా మంచి ఫలితాలు ఇచ్చినటువంటి స్టాక్స్ని ఏమన్నా రివార్డ్ ఇస్తూ వాటి యొక్క షేర్ ప్రైసెస్లో పెరుగుదలని చూపిస్తున్నారు. అలాగే ఆశించిన ఫలితాలు ఇవ్వని కంపెనీల స్టాక్లు కూడా దారుణంగానే పడగొడుతున్నారు. అందుకని మనం ఈ యొక్క క్వార్టర్లీ ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ముందుకెళ్ళటం చాలా బెటర్ అమ్మ. ఒక జనరల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు చమురు ధరలు ఇప్పుడు తగ్గాయి కదా, సో ఇప్పుడు యుద్ధం ఆగటం వల్ల చమురు ధరలు తగ్గాయి అనుకోవాలా? ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక స్టాక్స్ ని కొనాలి అనుకుంటే తగ్గినప్పుడు కొంటారు, పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఒక షేర్ కొనేటప్పుడు ఎటువంటి థింగ్స్ ని మైండ్ లో పెట్టుకొని షేర్స్ కొనాలి, స్టాక్స్ లో పెట్టాలి అంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని కనుక ఆలోచన ఒకళ్ళకి వచ్చింది అంటే అది రిస్క్ నేను ప్రిపేర్ అవుతున్నానో లేదని మొట్టమొదటి క్వశ్చన్ వేసుకోవాలి. అంటే స్టాక్ మార్కెట్లో ఒకసారి మనం డబ్బులు పెట్టినాక ఇదేమీ బ్యాంక్ ఎఫ్డి కాదు, రిస్క్ ఫ్రీ రేట్ కాదు. దీనిలో రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ రిస్క్కి సిద్ధపడితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అవ్వాలి. ఒకసారి రిస్క్కి సిద్ధపడిన తర్వాత మనం చూజ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సాధారణమైనటువంటి ఇన్వెస్టారు ఒకేసారిగా ఒక 3000 కంపెనీలు రీసెర్చ్ చేయలేరు కనుక ముందుగా మనకు నిఫ్టీ 50లో ఉన్నటువంటి 50 కంపెనీలు కూడా క్రమం తప్పకుండా నెలకు ఒక కంపెనీ కాడికి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే 50 నెలలు అయ్యేసరికి 50 స్టాక్లలో ఎక్వైర్ చేయడం పూర్తవుతుంది. అదే ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేస్తే 7-8 సంవత్సరాల పాటుగా మంచి పోర్ట్ఫోలియో వాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇది లాంగ్ టర్మ్ మంచి రిటైర్మెంట్ ఫండ్గా కూడా వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఇంకా కొంత ఏదైనా డైవర్సిఫికేషన్ చేయాలనుకుంటే నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్లో కూడా కొద్ది మొత్తాలని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తే ఓవరాల్గా ఇన్వెస్టర్కి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్కి అవకాశం